శ్రీలంకన్ క్రికెట్ టీమ్ ఇండియాతో ఆడబోయే టీ20 సిరీస్ కి అయితే వాళ్ళ స్క్వాడ్ ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క 3 మ్యాచెస్ టీ20 సిరీస్ కి మొత్తంగా వాళ్ళ స్క్వాడ్ లో అయితే 16 ప్లేయర్స్ కి అయితే ఆపర్చునిటీస్ దక్కాయి. ఇంకా శ్రీలంకన్ క్రికెట్ టీం ఫార్మర్ కెప్టెన్ అయినటువంటి వనిందు హసరంగా టీ20 కెప్టెన్ నుంచి తప్పుకోవడంతో ఆ కెప్టెన్షిప్ బాధ్యతలు వచ్చేసి హసలంకకి అయితే దక్కాయి. సో ఇంకా ఇండియాతో ఆడబోయే ఒక 3 మ్యాచెస్ టీ20 సిరీస్ కు మాత్రం హసలంక శ్రీలంక కెప్టెన్ గా ఉండబోతున్నాడు. సో ఒకసారి మనం అయితే ఇండియాతో ఆడబోయే ఒక 3 మ్యాచెస్ టీ20 సిరీస్ కి శ్రీలంక స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాము. ముందుగా కెప్టెన్ గా వచ్చేసి హసలంక, నిశంక అండ్ కుసాల్ పెరీరా, ఫెర్నాండెస్ అండ్ కుసాల్ మెండిస్, దినేష్ చెండిమల్, మెండిస్ అండ్ దసున శెనక, వనిందు హసరంగ, మహేష్ తీక్షణ, విక్రమ్ సింగే, మతీషా పతిరానా, నువాన్ తుషారా వెల్లెలగే అండ్ ఇంకా దుష్మంత్ చెమీరా, ఫెర్నాండో. ఇదే శ్రీలంకన్ క్రికెట్ టీం 16 మెంబర్ స్క్వాడ్ ఫర్ ఇండియా వర్సెస్ శ్రీలంక 3 మ్యాచెస్ టీ20 సిరీస్. రియల్లీ ఈ స్క్వాడ్ మాత్రం డెడ్లీగా ఉందని చెప్పొచ్చు. టీ20 సిరీస్ లో మాత్రం ఇండియాకి గట్టి పోటీ అయితే ఈ స్క్వాడ్ నుంచి పక్కా వస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ శ్రీలంకన్ స్క్వాడ్ లో మాత్రం బౌలింగ్ యూనిట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వెల్లెలగే, మతీషా పతిరానా అండ్ వనిందు హసరంగా మాత్రం డెడ్లీ బౌలింగ్ కాంబినేషన్ అయితే చేస్తారు టీమిండియా పై. అండ్ ఇంకా మహేష్ తీక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఐపీఎల్ లో ఎంఎస్ ధోని అండర్ లో తనైతే చాలా మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. మరి చూడాలి వీళ్ళు టీ20 సిరీస్ లో టీమిండియాకు అగనెస్ట్ గా ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పేసి. మరి టీమిండియాతో ఆడబోయే టీ20 సిరీస్ కి మరి శ్రీలంక స్క్వాడ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.